హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను సరికొత్త రివ్యూ వీడియోతో. ఏం లేదండి, ఇది ఒక రివ్యూ వీడియో టొయోటా అర్బన్ క్రూజర్ గురించి అండి. ఈ వెహికల్స్ ఏమన్నా మారుతి సుజుకి విటారా బ్రెజాలా ఉంటుంది, బట్ దానికన్నా సేఫర్ అని చెప్తానండి. ఎందుకంటే ఇది జపనీస్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇట్స్ టొయోటా గురించి మనకు తెలిసిందే కదా. కంపెనీ ఫస్ట్ సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ వెహికల్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అండి. అండ్ వేరియంట్స్ వచ్చేసి మిడ్, హై అండ్ ప్రీమియం ఉన్నాయి. అండ్ ఇంజన్ వచ్చేసి 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ అండి. అండ్ హార్స్ పవర్ 103 అండి. అండ్ 138 న్యూటన్ మీటర్ టార్క్ అండి. అండ్ యాక్చువల్గా ఇది ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ వస్తుంది అనమాట. అండ్ ఇది ఓన్లీ పెట్రోల్లోనే ఉందండి, డీజిల్ అయితే లేదు. దీంట్లో ఉండే కలర్స్ వచ్చేసి సిల్వర్, ఆరెంజ్, గ్రే, బ్లూ, వైట్ అండ్ రస్టిక్ బ్రౌన్ అండి. ఈ కలర్ వచ్చేసి టొయోటా వల్ల ఎక్స్క్లూజివ్ కలర్ అండి. వెహికల్ ఇంటీరియర్ నుంచి మనం వాడుకుంటే ఇంటీరియర్ అంతా చాలా బాగుందండి. టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది, ఆడియో కూడా ఉంది. అండ్ ఇట్స్ కమ్స్ విత్ బ్లూటూత్, ఇంకా యూఎస్బి కూడా ఉంటుందన్నమాట. అండ్ మనకి పెద్ద స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో మనం మొత్తం చూసుకోవచ్చు. లైక్ నావిగేషన్ మాత్రం మొబైల్ బేస్డ్ అనమాట. అండ్ ఇట్ కనెక్ట్స్ విత్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ స్టీరియో అండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే హ్యాండ్లింగ్ చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఆటోమేటిక్ అండి, నేను డ్రైవ్ చేస్తుంది. సో మనకు ఉండేవి యాక్సిలరేషన్ అండ్ బ్రేకే, సింపుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 103 bhp కదా, వెహికల్ దానికి తగ్గట్టుగానే ఉంది. అండ్ అంత స్పీడ్గా లాగుతుంది అనమాట. నేను ఈ వెహికల్ మీద అబౌట్ 120 దాకా వెళ్ళాను, చాలా బాగా వెళ్ళింది. ఇక్కడ మనకి ఇంజిన్ లోడ్ ఎక్కువ అవుతున్నట్టయితే అనిపించలేదండి. సో చాలా అంటే చాలా స్మూత్గా వెళ్ళింది. అండ్ నేను 80 స్పీడ్ వెళ్ళగానే నాకు ఒక లాక్ సింబల్ అనిపించింది. అండ్ 100 వెళ్ళగానే ఒక లాక్ సింబల్, 120 వెళ్ళగానే ఇంకో లాక్ సింబల్. అంటే ఇది స్పీడ్ లాక్ చేస్తుంది అనమాట. అంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది, సో మీరు స్పీడ్గా వెళ్తున్నారు, సో స్లో అవ్వాలని చెప్పి. ఇది ఒక ఫంక్షన్ దీంట్లో. అండ్ ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే దీంట్లో సేఫ్టీ ఫీచర్స్, ఫ్రంట్ 2 డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అండి, ఏబిఎస్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబిడి, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్. ఈబిడి ఒక బెస్ట్ ఫీచర్ అండి, ఎందుకంటే అది ఉండడం వల్ల 4 టైర్లకి ఒకేసారి బ్రేక్ పడుతుంది. అండ్ సేమ్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనమాట. సో దానివల్ల వెహికల్ తొందరగా ఆగుతుంది. ఇంకొక ఫీచర్ ఏంటంటే అండి, హిల్ హోల్డ్ కంట్రోల్ అండి. అంటే మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కార్ నుంచి చూసేద్దాం. చూడండి, కార్ అయితే సేమ్ బ్రీజాలోనే కనబడుతుంది, బట్ మనకి ఫ్రంట్ లోగో టొయోటా సింబల్ మారుతుంది. కానీ బ్రీజా కన్నా ఈ వెహికల్ చాలా బాగుందండి. నేను బ్రీజా డ్రైవ్ చేశాను, బట్ నాకు అంత ఫీల్ కాలే. ఈ వెహికల్ డ్రైవ్ చేసిన మాత్రం చాలా ఫీల్ వచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి చూడండి. అండ్ వెనకాల మనకి టైల్ ల్యాంప్స్ ఎల్ఈడి వస్తాయి. అండ్ వెనకాల లుక్స్ కూడా బాగున్నాయి. అండ్ సైడ్ లుక్, దీనికి 16 ఇంచ్ అలైవల్స్ వస్తాయండి. అండ్ ఇంటీరియర్లోకి వెళ్తే సీట్స్ అయితే సెమీ లెదర్ వస్తుంది అనుకుంటా. అండ్ ఇదిగోండి డిస్ప్లే, అండ్ అవి ఏసీ బటన్స్ మీకు మళ్ళీ చూపిస్తాను అటు నుంచి వచ్చి. అండ్ స్టీరింగ్, సీట్స్ కూడా చాలా స్పోర్టీగా ఉన్నాయండి. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా. నెక్స్ట్ రియర్ బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ బాగా ఉంది, కంఫర్ట్గా ఉంది కూర్చోడానికి. అండ్ రియర్ ఏసీ వెంట్స్ అయితే లేవు, ఇంకోండి రియర్ ఏసీ వెంట్స్ అయితే లేవు. అండ్ కీలెస్ ఎంట్రీ చెప్పాం కదా, బటన్ కీలెస్ ఎంట్రీకి వస్తాయి. అండ్ చూసారుగా ఫ్రంట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే వచ్చేసి డిజిటల్ వచ్చింది. అండ్ మిడిల్లో మనకి సమ్ డిస్ప్లే వచ్చింది ఇండికేషన్స్ చూపించడానికి. అండ్ ఇటుపక్క మనకి స్టీరింగ్ మౌంట్స్ ఇచ్చాడు, ఇది ఓన్లీ జస్ట్ ఆడియో కోసం. అండ్ ఇటుపక్క క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు, ఓన్లీ క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు. ఇటుపక్క అయితే క్రూజ్ కంట్రోల్ అంటే ఏం లేదు, ఒక స్పీడ్ మనం సెట్ చేసుకుంటే అదే స్పీడ్లో మనం వెళ్ళిపోతాం అనమాట. ఎలక్ట్రానిక్ ఓఆర్ఎమ్స్ ఇచ్చారండి. అండ్ ఇన్సైడ్ కూడా ఎలక్ట్రానిక్కే. అండ్ అది గేర్ బాక్స్ చూసారు కదా, ఆటోమేటిక్. అండ్ ఇట్ హ్యాస్ వైర్లెస్ ఛార్జర్ కూడా. అండ్ నేను వెనకాల కూర్చున్నాను, నేను అరౌండ్ 5'8" ఉన్నాను, బట్ కంఫర్ట్గా అయితే కూర్చున్నాను. అండ్ బోట్ స్పేస్ వచ్చేసి ఎక్కువగానే ఉంది, బట్ మనం ఎక్కువగా లగేజ్కి అయితే మాత్రం యూజ్ చేయలేమండి, పైన మనం కట్టుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇలా కనబడుతుందండి వ్యూ. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది. నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నా.
బట్ ప్రైసింగ్ వచ్చేసి హై అండ్ ప్రీమియం అయితే 14 lakhs పడుతుంది. మిడ్ రేంజ్ అయితే మనకి ఒక 12 lakhs వరకు పడుతుంది అనమాట. బేసిక్ అయితే 10 lakhsలో అయిపోతుంది. మైలేజ్ వచ్చేసి 17 to 18 kilometers వస్తుందండి. మనం హైవేలో వెళ్ళినప్పుడైతే మైలేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మనం దీని గురించి చెప్పాల్సి వస్తే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ వస్తుందండి. అండ్ డ్యూయల్ టోన్లో వస్తుంది కలర్స్ కూడా. రూఫ్ కలర్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు అండి. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇది డ్యూయల్ టోన్ అండి. చూసారుగా పైన కలర్ ఉంది అండ్ కింద కలర్ ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ గారు అండి. కార్ బుకింగ్స్ కోసం ఆయన కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సబ్స్క్రైబింగ్ అండ్ కీప్ షేరింగ్ అండ్ కీప్ లైకింగ్. And thanks for your support. Hope you all increase my subscribers. Thank you all.